నేడు టెట్ క్లాస్లో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం మీద విద్యా కమిషన్లు, సిఫార్సుల గురించి, మిగిలిన కమిటీల గురించి చెప్పుకుందాం. తర్వాతి కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఇది 1977 కమిటీ. 1977 జూన్లో భారత ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీభాయ్ జె పటేల్ అధ్యక్షులుగా సెకండరీ విద్యా కమిషన్, సెకండరీ స్థాయి విద్యా కోర్సులు, సిలబస్, అట్లాగే పాఠ్య పుస్తకాలను సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు, నియమించడం జరిగింది. దీనిని కరిక్యులం రివ్యూ కమిటీ అని కూడా పిలుస్తారు. ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ యొక్క సిఫార్సులు ఏంటంటే, కరిక్యులం, సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు, విద్యా బోర్డులకు స్వేచ్ఛ ఉండాలి. అట్లాగే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటే SUPW ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖ స్థానం కల్పించాలి అని కూడా చెప్పడం జరిగింది. SUPWకి ప్రముఖ స్థానం కల్పించాలి. 1 నుంచి 5 తరగతుల వారికి 6 గంటల సమయము కేటాయించి 20% సమయము కేటాయించాలి. 1 నుంచి 5 తరగతుల వారికి 20% సమయం కేటాయించాలి వారానికి. అదేవిధంగా 6 నుంచి 10 తరగతుల వారికి 6 గంటల సమయం కేటాయించాలి వారానికి. భాష, గణితం, పరిసరాల విజ్ఞానానికి పాఠ్యపుస్తకాలు ఉంటే చాలు. విద్యార్థుల వారికి ఇవ్వవలసిన ఇంటి పని తగ్గించాలని, స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి అని కూడా చెప్పడం జరిగింది. స్వీయ అధ్యయనం కోసం ప్రయోగశాలలు, అట్లాగే గ్రంథాలయాలను నెలకొల్పాలి. ప్రాథమిక స్థాయిలో పిల్లలు 2.5 నుంచి 3 గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు, బోధనోపకరణాలను అందజేయాలి. ఆంగ్ల భాషను 8వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. నిలుపుదల, అపవ్యయాన్ని తగ్గించాలి అని కూడా చెప్పడం జరిగింది. పాఠ్యపుస్తకాల గురించి చెప్తే 1 నుంచి 2 తరగతులకు భాషకు మాత్రమే, అట్లాగే 3 నుంచి 5 తరగతులకు భాష, గణితం, పరిసరాల విజ్ఞానానికి పాఠ్యపుస్తకాలు ఉండాలని చెప్పడం జరిగింది. ఇక పాఠశాల స్థాయి వర్గీకరణ ఏ విధంగా చేయబడ్డదంటే, ఈ కమిషన్ తోటి 1 నుంచి 5 తరగతులు ప్రాథమిక స్థాయి, 6 నుంచి 7 తరగతులను మాధ్యమిక స్థాయి, 8 నుంచి 10 తరగతులు సెకండరీ స్థాయిగా చెప్పబడ్డాయి. విద్యా సంవత్సరం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. నియత, అనియత విద్యను క్రియాశీలకంగా అందించాలి. సృజనాత్మక ప్రక్రియలకు, ప్రయోగాలకు, పరిశోధనలు చేపట్టడానికి వసతులు కల్పించాలి. స్కౌట్స్, క్రీడలను పాఠశాలలో నిర్వహించాలి అని ఈ విధంగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఈ కమిటీ 1977లో నియామకం జరిగింది. తర్వాత డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. ఇది 1978. 1978లో మద్రాస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఈ కమిటీ. +2 కరిక్యులం రివ్యూ కమిటీ అయిన ఆదిశేషయ్య కమిటీ. ఇది లర్నింగ్ టు డూ టువార్డ్స్ ఏ లర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో నివేదికను సమర్పించింది. సిఫార్సులు: ఇంటర్మీడియట్ స్థాయిలో 2 రకాల విద్యా ప్రణాళికలు ఉండాలి. అది సాధారణ విద్యా ప్రణాళిక,
వృత్తి విద్యా ప్రణాళిక అని చెప్పబడ్డది. సాధారణ విద్యా ప్రణాళికలో 15% సమయము భాషలు ఉండాలి, 15% సమయము ఎస్యుపిడబ్ల్యూ ఉండాలి, 70% సమయము ఐచ్ఛికాంశాలు 16 ఉండాలని చెప్పడం జరిగింది. ఇక వృత్తి విద్యా ప్రణాళిక కింద 15% సమయము భాషలు, 15% సమయము జనరల్ ఫౌండేషన్ కోర్సులు, 70% సమయము వృత్తి విద్య ఐచ్ఛికాంశాలు ఉండాలని చెప్పడం జరిగింది. ప్రాంతీయ భాషలో బోధన జరగాలి అని కూడా చెప్పడం జరిగింది. వ్యవసాయము, వాణిజ్యము, ఆరోగ్యము మొదలైన కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలి. జాతీయ రాష్ట్ర స్థాయిలో వృత్తి విద్యా పరిషత్తులను నెలకొల్పాలి. సెమిస్టర్ పద్ధతిని కొనసాగించాలి. ఇవి సిఫార్సులను మాల్కం ఆదిశేషయ్య కమిటీ చేయడం జరిగింది. తర్వాత జాతీయ విద్యా విధానము 1988 జాతీయ విద్యా విధానము 1986 రూపకల్పన 1986 ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానము 1986. 1978 అక్టోబర్ 18న గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆ సభలో నాటి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించడం జరిగింది. 1985 జనవరి 5న అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పాఠశాలకు వెళ్ళే వయస్సున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు విద్యా వ్యవస్థ ఉండాలని సూచన చేశారు. 1985 నాటి హెచ్ఆర్డి మంత్రి పివి నరసింహారావు ఎన్పిఈ 1986 రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. విద్యారంగంలో సవాళ్లు, ఒక విధాన దృక్పథము, ఛాలెంజ్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే పేరుతోటి ముసాయిదాను రూపొందించడం జరిగింది. 1986 ఏప్రిల్ 20 ఈ తేదీన ఎన్పిఈ ముసాయిదాను పార్లమెంటు ఆమోదించడం జరిగింది. ముఖ్యాంశాలు: ఎన్పిఈ జాతీయ విద్యా విధానం 1986 ముఖ్యాంశాలు. సాధారణ అంశాలు: 10+2+3 విద్యా నిర్మితిని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం, 10 సంవత్సరాలు సెకండరీ విద్య, 5 సంవత్సరాలు ఈ సెకండరీ విద్యలో 5 సంవత్సరాలు ప్రాథమిక స్థాయి, 3 సంవత్సరాలు ఉన్నత ప్రాథమిక స్థాయి, 2 సంవత్సరాలు సెకండరీ స్థాయి ఉండాలి అని చెప్పారు. 2 సంవత్సరాలు హయ్యర్ సెకండరీ విద్య, 3 సంవత్సరాలు డిగ్రీ విద్య. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత త్రిభాషా సూత్రం అమలుపరచడం అని కూడా చెప్పారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష, సెకండరీ స్థాయిలో త్రిభాషా సూత్రం, జాతీయ విద్యా కార్యక్రమాన్ని అనుసరించాలి అన్నారు. ప్రమాణాలు కలిగిన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, సమానత్వ సాధక విద్యను వృద్ధి చేయడం, జీవితాంత విద్యను నిరంతరంగా కొనసాగించే అవకాశాన్ని కల్పించడం, శిశు సంక్షేమ విద్య ఈసిసిఈ ఎర్లీ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి తగిన అవకాశాలు కల్పించడం, విద్యపై చేసే ఖర్చు వర్తమానము భవిష్యత్తుపై పెట్టుబడి లాంటిది అని చెప్పడం జరిగింది. తర్వాత ఎలిమెంటరీ విద్యలో కూడా ప్రాథమిక విద్యను సార్వజనీకరణ చేయడము, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగిన చర్యలను తీసుకోవడము, ప్రాథమిక స్థాయిలో ఒక భాష, మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి అన్నారు. గణితం ఉండాలి, పరిసరాల విజ్ఞానం 1, 2 అనేది ఉండాలి, పని అనుభవము, కళా విద్య, అట్లాగే ఆరోగ్య వ్యాయామ విద్య, ఇంకా ఇవి ఉంటూ మాధ్యమిక విద్యలో పాఠశాల కరికులం 10 మౌలిక అంశాల కేంద్రంగా పాఠ్యాంశాలను నిర్ధారించాలి అని చెప్పడం జరిగింది. మాధ్యమిక స్థాయిలో 3 భాషలు ఉండాలన్నారు.
అంతర్జాతీయ లేదా గ్రంథాలయ భాష అనేది, జాతీయ భాష హిందీ ఉండాలి అని, మాతృభాష లేదా ప్రాంతీయ భాష కూడా ఉండాలని చెప్పడం జరిగింది. అట్లాగే గణితం, విజ్ఞాన శాస్త్రం బోధనకు బదులు అభ్యాసనానికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది మాధ్యమిక విద్యలో. తర్వాత దీంట్లో సమానత్వ సాధక విద్యను కూడా అమలుపరచాలన్నారు. విద్యా క్రమాల్లో అసమానతలను తొలగించి సాధారణ విద్య అందరికీ సమానంగా అందేటట్లు చర్య తీసుకోవాలి. స్త్రీలకు సమానత్వం కల్పించడం, ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పించడం, బాలికల విద్య పట్ల శ్రద్ధ చూపడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పరచడం, అట్లాగే ఇంకా ఇతర అంశాల కింద ఈ యొక్క జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్పిందంటే, ఇతర అంశాలు నల్లబల్ల ప్రక్రియను అమలు చేయడం, ప్రతి జిల్లా విద్యా కేంద్రంలో డైట్లను స్థాపించడం, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను స్థాపించడం, వృత్తి విద్యకు సెకండరీ స్థాయిలో తగిన ప్రోత్సాహం ఇవ్వడం, జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం, ఉద్యోగాలను డిగ్రీలకు ఉన్న సంబంధాన్ని తొలగించడం, జాతీయ ఆదాయంలో 6% నిధులను విద్యకు కేటాయించడం, ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ను ప్రారంభించడం, ఇంగ్లీషును గ్రంథాలయ భాషగా ఉపయోగించాలి అన్నారు. అనియత విద్యలో విప్లవాత్మక మార్పులు తేవడం, విద్యార్థి కేంద్రీకృత విధానం అవలంబించాలి అన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ప్రాముఖ్యత ఇవ్వడం, విద్యా ప్రక్రియలో సామర్థ్యాధార బోధన ప్రవేశపెట్టడం, ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, దూర విద్య అందుబాటులో ఉండాలి అన్నారు. వ్యవసాయ, సాంకేతిక, గ్రామీణ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి. విలువలకు విద్యా సముపార్జనలో స్థానం కల్పించాలి. ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విద్యా విధానము అమలు చేయాలి. ఎన్పిఈ 1986 దీన్ని అనుసరించి అన్ని దశల్లో కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించుటకు నియమించిన కమిటీ హెచ్ఆర్ దవే కమిటీ. ఎన్పిఈ అభ్యసన స్థాయిలను నిర్ణయించుటకు నియమించిన కమిటీ, దీన్ని అనుసరించి ఆ కమిటీ పేరేంటి? ఆ నియమించిన కమిటీ ఆర్హెచ్ దవే కమిటీ. ఆచార్య రామమూర్తి కమిటీ అంటే 1990లో వచ్చింది ఆచార్య రామమూర్తి కమిటీ. ఈ కమిటీ 1990 మే 7న జాతీయ విద్యా విధానాన్ని, 1986 ఆ యొక్క ఎన్పిఈని సమీక్షించడానికి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము ప్రొఫెసర్ రామమూర్తి కమిటీని నియమించింది. టువార్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ, చైతన్యవంతమైన మానవ సమాజం వైపు అనే పేరుతో కమిటీ నివేదికను సమర్పించింది. ఆచార్య రామమూర్తి కమిటీ సిఫార్సులు ఏం చేసిందంటే, వ్యక్తిని జాతీయ వనరుగా, లాభదాయకమైన ఆస్తిగా చూడకుండా అతనిలోని మానవత్వాన్ని మేల్కొల్పే విధంగా విద్యా విధానము ఉండాలి. అట్లాగే బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్య ఈసీసీఈని బలోపేతం చేసి బాలిక విద్యను ప్రోత్సహించడం, అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించడం, బాలిక విద్యలో ప్రాంతాల మధ్య గల అసమానతలను దూరం చేయడం, స్త్రీ విద్యకు సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసి అమలుకు ఎక్కువ నిధులు కేటాయించాలి. విద్యా ప్రణాళికలో స్త్రీల ఔన్నత్యపు అంశాలు, గణితం, విజ్ఞాన శాస్త్ర భావనలు ఉండాలి. ఆర్టికల్ 45 స్ఫూర్తితో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి. మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి అని చెప్పారు. బోధనలో శిశు కేంద్రీకృత విధానాలను అవలంబించాలి. నవోదయ విద్యాలయాలను అభివృద్ధిపరిచి వాటి నిర్వహణను రాష్ట్రాలకు బదిలీ చేయాలి. శిక్షకార్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలి.
ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచాలి. దేశమంతటా సామాన్య పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 1991 జనవరి 9న రామమూర్తి కమిటీ చేసిన సిఫార్సులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా ఆచార్య రామమూర్తి కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. 1990లో ఏర్పడ్డది. తర్వాత జనార్దన్ రెడ్డి కమిటీ 1991. 1991 మార్చ్ 8, 9 తేదీల్లో సిఏబిఈ రామమూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించి ఆచరణ వ్యూహాలను సిఫార్సు చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన 1991 జూలై 31న ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వము నియమించింది. జనార్దన్ రెడ్డి కమిటీ భారతదేశం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టక ముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని ఆకాంక్షించింది. సూచనలు జనార్దన్ రెడ్డి కమిటీ చేసిన సూచనలు విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యా ట్రిబ్యునల్స్ను రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి. ఓబీబీ పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలి అని చెప్పారు. ప్రతి విద్యార్థి ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. గుణాత్మక విద్యాభివృద్ధికి కనీస అభ్యసన స్థాయిలను అమలుపరచాలి. అట్లాగే స్త్రీ విద్యకు సంబంధించిన కోర్సులు పాఠశాలలను నెలకొల్పాలి అని చెప్పారు. సూక్ష్మ ప్రణాళికను తయారు చేసుకొని అమలుపరచాలి. ఐసిడిఎస్కు నిధులు సమకూర్చి పూర్వ ప్రాథమిక విద్య, శిశు సంరక్షణను పటిష్టం చేయాలి అని కూడా జనార్దన్ కమిటీ చెప్పడం జరిగింది. ఇంకా విద్యార్థుల అవసరాలకు సరిపడ పాఠశాలకు సముదాయాలను ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాలను సాధించాలని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి స్థానిక విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ప్రతి 2 పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. 4:1 నుంచి 2:1 దాకా ఉండాలి ఆ యొక్క పాఠశాలలోని. పై సూచనలకు అనుగుణంగా జాతీయ విద్యా విధాన కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో కొన్నింటిని పిఓఏ 1992లో చేర్చారు. ఆచరణ కార్యక్రమం పిఓఏ అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఇది 1992లో వచ్చింది. ఎన్పిఈ 1986 విద్యా విధానం ఆచరణకు 1992లో ఒక ఆచరణ క్రమాన్ని రూపొందించి పార్లమెంట్లో ఆమోదాన్ని పొందింది. అది సిఏబిఈ ఒక కమిటీని నియమించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎన్పిఈ 1986లో పేర్కొన్న సిఫార్సుల అమలుకు కావలసిన ఒక కార్యాచరణ పథకము అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది సిద్ధం చేయడం జరిగింది. ఇది 1992లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యాచరణ పథకం సిద్ధం చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో అంశాలు ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలు, ఇవి 73వ రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించి తద్వారా పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణను వికేంద్రీకరించడం. అట్లాగే ఎస్ఏబిఈ ఏర్పాటు చేయడం. కేంద్రంలో సిఏబిఈ లాగా మాదిరిగా రాష్ట్ర విద్యా సలహా మండలి ఎస్ఏబిఈని స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర కరికులం తయారు చేసి అమలు చేయడము. జిల్లా విద్యా బోర్డు, దీన్ని డిఈబి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డును కూడా జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో ఒక బోర్డు నియమించి దానికి చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిఇఓ నియమించడం జరిగింది. అనియత వయోజన విద్య మొదలు +2 స్థాయి వరకు విద్యా కార్యక్రమాల రూపకల్పన, అమలు బాధ్యతలను డిఈబీలకు అప్పగించడం. గ్రామ విద్యా కమిటీలు, ప్రతి రెవెన్యూ గ్రామానికి విద్యా కమిటీలను ఏర్పాటు చేసి వాటికి సూక్ష్మ ప్రణాళిక తయారు చేసి అమలు బాధ్యతలను అప్పగించడం. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి కింది స్థాయి నుండి విద్యా విధానం అమలైతే అమలుకు భాగస్వాములను చేయడం. ఈ విధంగా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆ కమిటీ తర్వాత 1992 తర్వాత వచ్చిన కమిటీ ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ 1993లో తీసుకోవడం జరిగింది.
1993లో ఆనాటి రాజ్యసభ సభ్యుడు ఆర్కే నారాయణన్ ఒక బరువైన స్కూల్ బ్యాగ్తో రాజ్యసభలో ప్రవేశించాడు. బడి పిల్లలు పాఠశాలకు మోసుకొని పోయే పుస్తకాల గురించి యూజీసీ మాజీ అధ్యక్షులు అయిన ప్రొఫెసర్ యశ్పాల్ గారిని ఆ, యశ్పాల్ గారి అధ్యక్షతన భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 1993 జూలై 15న యశ్పాల్ కమిటీ రిపోర్టును సమర్పించింది. నివేదిక పేరు భారం లేని అభ్యసనము అని పెట్టారు. లెర్నింగ్ వితౌట్ బర్డన్ అనేది. అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులు నేర్చుకుంటున్నది, అవగాహన చేసుకుంటున్నది తక్కువే. ఎ లాట్ ఈజ్ టాట్ బట్ లిటిల్ ఈజ్ లెర్న్డ్ ఆర్ అండర్స్టూడ్ అని కమిటీ గుర్తించింది. పిల్లలకు సిఫార్సులు ఏం చేసిందంటే పిల్లలకు పుస్తకాల బరువును తగ్గించాలి. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని ఉండరాదు. పాఠ్యపుస్తకాల పంపిణీలో నిర్దిష్టమైన మార్పులు అవసరం. విద్యాశాఖ ఛానల్ ద్వారా దృశ్య శ్రవణ పరికరాలతో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠ్యపుస్తకాల్లో వాడుక భాష ఉపయోగించాలి. కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలి. పూర్వ ప్రాథమిక స్థాయిలో ప్రవేశం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించకూడదు. పాఠ్యపుస్తకాలు పాఠశాల ఆస్తి. పిల్లలు వాటిని రోజు పాఠశాలకు, ఇంటి పనులు ఇంటికి మోయడం మాన్పించాలి. ఉపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక దండన ఉపయోగించరాదు. జాతీయ స్థాయి మౌలిక విద్యా ప్రణాళిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థుల అభ్యాసానికి పాఠశాల ఆనందకరమైన వాతావరణాన్ని కల్పించాలి. ఉపాధ్యాయులను విషయ ప్రణాళికల తయారీలో భాగస్వాములను చేయాలి. విద్యాపాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలి. పాఠశాలల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించి తగిన నిధులు అందించాలి. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని 1:30గా నిర్ధారించాలి. దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను అందించడాన్ని నిరుత్సాహపరచాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలుపరచాలి అని చెప్పారు. పూర్వ ప్రాథమిక విద్యా నిర్వహణకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రాథమిక స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలు, ప్రమాణాలు నిర్ణయించాలి. పాఠశాలలు కనీసము సంవత్సరంలో 210 రోజులు బోధన చేయాలి. పాఠశాలలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీని ప్రోత్సహించాలి. దీని తర్వాత వచ్చిన కమిటీ వైఎస్ చతుర్వేది కమిటీ 1993. వైఎస్ చతుర్వేది కమిటీ కేంద్ర ప్రభుత్వం యశ్పాల్ కమిటీ చేసిన సూచనలు ఏ మేరకు ఆచరణయోగ్యమో తెలియజేయడానికి శ్రీ వైఎస్ చతుర్వేది కమిటీ గారి అధ్యక్షతన మరో కమిటీని నియమించింది. యశ్పాల్ చేసిన సూచనలను సమర్థిస్తూ చతుర్వేది కమిటీ అదనపు సలహాలను చేర్చింది. పాఠశాలలో పాఠ్య ప్రణాళికలను భారం గురించి తెలియజేసింది. పాఠ్య ప్రణాళికలు వర్తులాకారం విధానంలో తయారు చేయడం వల్ల పాఠ్యపుస్తకాలు బరువెక్కాయని తెలియజేసింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హోంవర్క్ను తగ్గించాలని కూడా సూచించింది. దాని తర్వాత వచ్చిన కమిటీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఆర్టీ 2000 పాఠ్య ప్రణాళిక చట్టం తర్వాత 2005లో మరో ఒక జాతీయ స్థాయి విద్యా ప్రణాళిక చట్టాన్ని విడుదల చేసింది. దేశంలో పాఠశాలలు విద్యను నాణ్యవంతంగా, సమర్థవంతంగా, దేశం ఆశయాలకు అనుగుణంగా నిర్వహించడానికి ఎన్సీఆర్టీ 2005లో ఎన్సీఎఫ్ను రూపొందించింది. ఎన్సీఎఫ్ 2005లో ప్రతిపాదించిన అంశాలు ఏంటంటే తగిన విద్యా ప్రణాళికలు, అట్లాగే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలని, తగిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, విద్యార్థుల అవసరాలకు సరిపడా భౌతిక అవసరాలు ఉండాలని, ప్రోత్సాహకరమైన పర్యవేక్షణ ఉండాలి, ఎలిమెంటరీ విద్యను నిర్బంధము చేయాలని సూచించింది. విద్యార్థుల్లో అన్ని రకాల నైపుణ్యాల అభివృద్ధికి, జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. ఎన్సీఎఫ్ 2005కు సంబంధించిన పూర్తి వివరాలు మనము తర్వాత ఇంకొక చాప్టర్లో తెలుసుకుందాం. జాతీయ విద్యా విధానం 2020 తీసుకుంటే దీనిలో దేశంలో 34 సంవత్సరాల అనంతరం జాతీయ విద్యా విధానం నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించింది. 2017లో నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పన కోసం డాక్టర్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ నియమించబడింది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించిన సమాచారము మనము
ఈ పుస్తకంలో తెలుసుకుందాము. ఎన్ఈపి 2020 ఈ యొక్క సమాచారము ఇంకా వివరాలుగా తెలుసుకుందాము. ఇది జాతీయ విద్యా విధానం 2020 వరకు మనకు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ విద్యా విధానం అనేదాన్ని 2017లో నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పన కోసం డాక్టర్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీ నియమించడం జరిగింది. దాని తర్వాత మనకు మొదటి నుంచి వచ్చిన కమిటీల గురించి చెప్పుకుంటే 1964-66 కొఠారి కమిషన్, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అన్నాము. 1978లో మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ లెర్నింగ్ టు డూ అన్నాము. 1986 నూతన జాతీయ విద్యా విధానము ఛాలెంజ్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని చెప్పారు. 1990లో రామమూర్తి కమిటీ టువార్డ్స్ ఎన్లైటన్ హ్యూమన్ సొసైటీ అన్నాము. 1993లో యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డన్ అని చెప్పారు. నివేదిక పేరు 2005లో ఎన్సిఎఫ్ లెర్నింగ్ వితౌట్ బర్డన్ జాయ్ఫుల్ లెర్నింగ్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు స్వాతంత్రపు పూర్వము స్వాతంత్రానంతరం మీద కమిషన్లు విద్యా కమిషన్లు సిఫార్సుల గురించి తెలుపుకున్నాము. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద టెట్ క్లాస్.